హలో ఎవ్రీవన్, టీఎస్ ఎంసెట్ 2025 సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. వీళ్ళకైతే ఒక షాకింగ్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందని చెప్పుకోవచ్చు. అది ఎవరు ఏంటి అనేది చెప్పేసి వీడియోలో మీకైతే క్లారిటీ ఇస్తారనమాట. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే, అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలా మీరు బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అని డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ అయితే మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవ్వి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. టీఎస్ ఎంసెట్ 2025కి సంబంధించి ఒక మనకి బిగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు అండి. ఇదంతా కూడా మనకి ఏపీ స్టూడెంట్స్కి అయితే ఒక షాకింగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరు కూడా అదేంటనేది ఈ యొక్క వీడియోలో మీకు అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 3 కండిషన్స్ అయితే పెట్టారండి. ఒక టీఎస్ ఎంసెట్ రాయాలనుకుంటే ఏపీ స్టూడెంట్స్ అయితే కనుక ఒక అప్డేట్ ఏంటనేది కూడా మీకైతే క్లారిటీ ఇస్తానన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అర్హులు వీరే అని చెప్పేసి మనకి లేటెస్ట్ న్యూస్ ఆర్టికల్లో మనకైతే పబ్లిష్ కావడం జరిగింది. అన్రిజర్వ్డ్ పిలిచే స్థానికేతర కోట 15% రాష్ట్రంలో చదివిన పిల్లలతో పాటు గతంలో మాదిరిగానే మరో 3 కేటగిరీల వారు కూడా పోటీ పడవచ్చు అని చెప్పేసి మనకైతే ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక అప్డేట్ ఏంటనేది చూద్దాం. 3 కేటగిరీస్గా మనకైతే డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి ఉద్యోగం, ఉపాధి కారణాల రీత్యా తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న గతంలో 10 ఏళ్ల పాటు తెలంగాణలో నివసించిన వారి పిల్లలు పోటీ పడవచ్చు. నెక్స్ట్ అంటే రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు నివసించినట్లు మీ సేవా కేంద్రాల ద్వారా రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే మీరైతే తెచ్చుకోవాలన్నమాట. అంటే తెలంగాణలో ఉన్నట్టు ప్రీవియస్ 10 ఇయర్స్ పాటు మీరైతే తెలంగాణలో ఉన్నట్టయితే కనుక మీరైతే ఒక ఎంసెట్ అనేది రాయొచ్చు అనమాట. ఒక టీఎస్ ఎంసెట్ ఏపీ స్టూడెంట్స్. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏ రాష్ట్రానికి చెందిన వారైనా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ప్రభుత్వ రంగ కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పిల్లలు అర్హులని చెప్పేసి మనకైతే అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఒక తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, లేదంటే ప్రభుత్వ రంగ కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళని చెప్పేసి వీళ్ళకి కూడా మీరైతే ఒక టీఎస్ ఎంసెట్ అప్లై చేసుకోవచ్చు అనమాట. సెకండ్ కండిషన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కండిషన్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పై ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఉద్యోగుల స్పౌజులు కూడా అర్హులు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అంటే ఇతర రాష్ట్రాల వారు కూడా ఇక్కడ ఉద్యోగిగా ఉంటే వారు కూడా వారి పిల్లలు కూడా మీరైతే ఒక టీఎస్ ఎంసెట్ అనేది రాయొచ్చు అనమాట. మనకి ఈ యొక్క 3 కండిషన్స్ అయితే మనకి మనకైతే పెట్టడం జరిగింది. ఈ రోజుకి ఈ వీడియోలో అప్డేట్ అయితే ఇదండి. ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్లో మీరైతే జాయిన్ అవ్వండి. డైలీ వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే గైస్, థ్యాంక్ యూ.